పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ పవిత్రమైనటువంటి వాక్య ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనిషి తన జీవితములో ఎప్పుడైతే విశ్వాసములో నిలుస్తూ ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటాడు. తన విశ్వాసమే తన జీవితానికి ఒక మార్గమై, తన విశ్వాసమే తన జీవితానికి ఒక శక్తి, తన విశ్వాసమే తన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఈనాటి సువిశేష పట్టణంలో మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు వద్దకు ఒక పాలనాధికారి వచ్చి, అయా, నా యొక్క కుమార్తె మరణించి ఉన్నది, నీవు వచ్చి నీ పవిత్రమైనటువంటి హస్తమును ఆ బిడ్డపై ఉంచినచో ఆమె జీవముతో లెగుచును అని చెప్పేసి పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదే సమయంలో క్రీస్తు ప్రభు ఈ పాలనాధికారి చెప్పినటువంటి మాటలను విని తన కుమార్తెను, మరణంలో ఉన్నటువంటి కుమార్తెను జీవాన్నివ్వటానికి బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో శిష్యుల సైతము ఒక స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆయన వద్దకు వచ్చి ఆయన అంగీ అంచును తాకగానే ఆమె స్వస్థత పొంది ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్త్రీ స్వస్థత పొందిందనేటువంటి ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు విని ఉన్నాము. ఎంతోమంది వారి యొక్క ప్రసంగాల్లో చెప్పినప్పుడు ఆమె గురించి మనము తెలుసుకొని ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఇక్కడ మనం గ్రహించవలసినది ఏమిటయా అంటే, ఆ స్త్రీ తనలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ వేదన, ఆ ఆందోళన భరించలేక నాకు ఒకే ఒక మార్గం అని విశ్వసించినది ఏమిటయా అంటే ఆ క్రీస్తు భగవానుడే. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో అనేక సార్లు అంతా నాకు మంచి జరగాలి, నేను అన్ని సమయాల్లో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నాకంటూ ఎటువంటి కష్టము రాకూడదు, బాధ రాకూడదు, ఇబ్బంది రాకూడదు అనేటువంటి తత్వంతోనే మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనిషి అన్నాక, మనిషి జీవితం జీవించేటువంటి సమయంలో అనేకమైనటువంటి ఆటుపోటులు మన యొక్క జీవితంలో వస్తూనే ఉంటాయి. అవి సమస్యలు, అవి అనేకమైనటువంటి సమస్యలు కావచ్చు. ఒకటి డబ్బు సమస్య కావచ్చు, రెండవది బంధుమిత్రుల సమస్య కావచ్చు, మూడవది అనారోగ్య సమస్య కావచ్చు, నాలుగవది శత్రువుల సమస్య కావచ్చు. ఈ విధంగా చూస్తే మనము జీవించినంత కాలము కూడా మన యొక్క జీవిత ప్రయాణంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మనిషిలో ఉన్నది ఏమిటాయా అంటే, ఏ సమస్య వచ్చినా కూడా నాకంతట నేనే దానిని జయించగలను అనేటువంటి విధి విధానాలతో జీవిస్తూ ఉంటాడు. అదే మూర్ఖత్వం. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో, ఎవరైతే నన్ను విశ్వసిస్తూ ఉంటారో వారి యందు నేను ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానం చేసినటువంటి ప్రభు ఈనాడు పవిత్ర సువిశేషములో 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ కూడా అదే ఆశీర్వాదాన్ని పొంది ఉన్నది. ఏమిటి ఆశీర్వాదము అంటే, ఆయనను విశ్వసించి ఉన్నది ఈ స్త్రీ. ఆ విశ్వాసమే తన యొక్క రక్షణకు ముఖ్యమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మన జీవితంలో కూడా మనం గ్రహించవలసినది ఏమిటాయా అంటే, ప్రభు తన పవిత్ర వాక్కులో సెలవిచ్చినటువంటి విధముగా నరుడిని నమ్ముట కంటే దేవుని నమ్ముట ఎంతో శ్రేష్టకరమని పవిత్ర వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మనకు అందము ఉన్నా, ధనము ఉన్నా, హోదా ఉన్నా, అన్నీ ఉన్నా కూడా మనకు కావలసినది దేవుని యొక్క ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము కేవలము విశ్వాసం ద్వారా మనం పొందుతాం.
అవును ప్రియ సహోదరి సహోదరులారా, నాకు అంతా ఉన్నది, నాకు ఏమీ కూడా కొరత లేదనుకుంటాం, కానీ అదంతా కూడా ఆశీర్వాద రూపంలో ఇచ్చినది దేవుడని గ్రహించిన వాడే జ్ఞాని ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మన అనుదిన జీవితంలో మనమందరము కూడా దేవుని విశ్వసించి ఆ స్త్రీ వలె ఆశీర్వాదాలు పొందేటువంటి భాగ్యం. ఆ స్త్రీ అనారోగ్యం నుండి ఆశీర్వాదం పొంది ఉన్నది, కానీ మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఆశీర్వాదముగా మారాలి అంటే మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచి ఆయనకు మన జీవితాన్ని సమర్పించినట్లయితే దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరిచినటువంటి వాక్యము, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను ఎన్నడూ విడువను వెడబాయను, నీ పేరును నా అరచేతిలో నేను చెక్కుకున్నానని మరి ప్రభు వాగ్దానం చేసిన విధముగా మనందరినీ కూడా ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ మనల్ని సంరక్షిస్తూ మన జీవితాలను మరి 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలింపచేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఆ పాలనాధికారి యొక్క కూతురు కూడా, కుమార్తె కూడా మరి ఆ పాలనాధికారికి క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు వచ్చి నా కుమార్తెను తట్టినట్లయితే ఆమె స్వస్థత పొందిందన్నటువంటి విశ్వాసమే ఆ కుమార్తెకు జీవాన్ని ఇచ్చి ఉన్నది. కనుక మన జీవితంలో విశ్వాసముతో మరి ప్రభు యొక్క మార్గములో మనం పయనిస్తూ మన జీవితాలను ప్రభుకు సమర్పిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున